అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో MNC కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చూసినట్లయితే ఎవరైతే చూసారో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రోజు ఎపిసోడ్లో మనకి హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు యూఎస్లో ఆల్రెడీ H1 స్టేటస్ మీద ఉండి వాళ్ళు ఏదైనా అత్యవసర పరిస్థితి మీదో లేదంటే అవసరమయ్యో ఇండియాకి వచ్చినట్లయితే వాళ్ళు నెక్స్ట్ యూఎస్కి వెళ్ళడానికి ఎటువంటి ఇష్యూలు వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఈ రోజు ఎపిసోడ్ అయితే మనం చేయడం జరుగుతుంది అనమాట. సో క్లియర్గా చివరి వరకు ఎపిసోడ్ అయితే అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకుంటారు. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో ఆల్రెడీ మనం యూఎస్కి ఇండియాకి మధ్య ఉన్న రైట్ నో కరెంట్ సిచ్యుయేషన్ రిలేషన్ ఎలా ఉంది అనేది మీరు చెప్పడం జరిగింది మాకు. సో యూఎస్లో ఎవరైనా H1 స్టేటస్ మీద ఉన్న వాళ్ళు ఇండియాకి ఇప్పుడు రావాలనుకున్న వచ్చినా తిరిగి యూఎస్కి వెళ్ళే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి చాలా కీ చేంజెస్ ఏమున్నాయి చెప్తారా? యాజ్ ఆఫ్ నౌ విరాట్ యుఎస్లో లే ఆఫ్స్ ఉన్నాయి. లే ఆఫ్స్ అంటే కంపెనీలు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాం కాదు, కంపెనీలు షిఫ్ట్ అవుతున్నాయి. అక్కడి నుంచి మెక్సికోకి, కెనడాకి అండ్ సమ్ కంపెనీస్ ఇండియాకి వస్తున్నాయి. ఆటోమేటిక్గా ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది పెద్ద కంపెనీస్లో, ఇక్కడ ఎంప్లాయ్మెంట్స్ మిగతా జోన్స్లో ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతూ ఉంటుంది, అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఆల్రెడీ H1B వీసా మీద ఉన్నవాళ్ళు అక్కడ ఈరోజు ఉంటుందా రేపు ఉంటుందా అన్న సిచ్యువేషన్లోనే ఉన్నారు ప్రతి వాళ్ళు. మనం ప్రీవియస్గా చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక జాబు ఒక వ్యక్తికి లేదంటే H1B వీసాలో ఉన్న వాళ్ళ జాబ్ లేదంటే 68 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది తనకి కొత్త జాబ్లోకి వెళ్ళడానికి. అఫ్కోర్స్ యూఎస్లో మార్కెట్ వైడ్ మార్కెట్ కాబట్టి ఇంకో జాబ్లోకి ఈజీగా షిఫ్ట్ అయిపోవచ్చు వీడిలో టాలెంట్ ఉంటే. ఇప్పుడు నాకు అనేకమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి విరాట్. జస్ట్ ఐ వాంట్ టు సే టు యూ, యుఎస్లో మా ఒక సంబంధం వచ్చిందండి, అబ్బాయికి పెళ్లి ఇవ్వచ్చా, H1B వీసా ఉంది, ఇంపార్టెంట్ రీజన్, చాలా ఇంపార్టెంట్, ఇవ్వచ్చా, ఎందుకంటే పరిస్థితి బాగోలేదు, అతను ఇండియాకి రావాలి కదా పెళ్లికి, మరి ఇబ్బంది వస్తుంది కదా, ఈ లోపల ఉద్యోగం పోతుంది కదా అని అడిగేవాళ్ళు. అండ్ ఆల్సో ఇండియాకి వస్తున్నాడు మా అబ్బాయి, ఇక్కడ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మరి ఏంటి ఇతని పరిస్థితి ఏంటి, మరి క్లోజరా, ఇంకా ఇండియాకి వస్తే ఇంకా వెళ్ళటం లేదా, లేకపోతే మేము వెళ్ళటానికి అవ్వట్లేదు, మ్యారేజ్ ఎట్లా. అండ్ ఆల్సో డొమెస్టికల్గా మా పిల్లవాడు H1B వీసా మొన్నే జాబ్ ఇదయిందండి, మీరు చూసి చాలా నాళ్ళు అయింది, 5 years అయిపోయింది, ఇండియా వస్తున్నాడు, మరి ఎట్లాగా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. జస్ట్ వాళ్ళ కోసం మనం ఒక కొంచెం ప్రిలిమినరీ స్టెప్స్ తీసుకుంటే హీ కెన్ గో బ్యాక్ వెరీ సేఫ్లీ ఆఫ్టర్ ద పీరియడ్ ఈజ్ ఓవర్. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ కంపెనీలో వీడి జాబ్, మనకి ఇండియన్స్కి ఏంటంటే మెయిన్ తెలుగు వాళ్ళకి ఏంటంటే ఇండియా వచ్చేస్తారు, టికెట్ తీసుకున్నారంటే అన్నీ ప్యాక్ అయిపోయి వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి తెలియదు. కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు చాలా సేఫ్గా ఇండియా రావచ్చు, సేఫ్గా ఇండియా నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళచ్చు. ఓకే, అంటే ఎలాంటి ప్రికాషన్స్? ఫస్ట్ వాడు ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ఇతను గార్నిష్ ఈ శాలరీ డిస్బర్సింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, ఒక ఎంప్లాయ్మెంట్ లెటర్ అనేది నాకు ఒకటి ఇవ్వండి, నేను పని చేస్తున్నట్టు అని కంపెనీ లెటర్ హ్యాడ్లో ఒరిజినల్ లెటర్ ఒకటి తీసుకోవాలి. సెకండ్ థింగ్, తన శాలరీ పే స్లిప్స్ అనేది 2-3 నెలలకు సంబంధించినవి తను పట్టుకోవాలి. థర్డ్ థింగ్, నాకు ఈ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుంటే అది ఏదైనా ఉంటే నాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పడం. ఆ మేనేజర్కి సంబంధించి లేకపోతే పేయింగ్ కెపాసిటీస్ పే చేసేటువంటి ఆఫీసర్ యొక్క ఫోన్ నెంబర్స్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వాడు చేంజ్ అయ్యాడు, కొత్త రోల్లో చేంజ్ అయ్యాడు, చేంజ్ అయిన రోల్ ప్రీవియస్ రోల్ ఇది చేశాను, కొత్త రోల్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి 2 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఆల్సో వాడు ఇండియాకి వచ్చేస్తున్నాడు, ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ ఈ లోపల తన కంపెనీయే తనకి ఇచ్చేటువంటి టీమ్ని క్లోజ్ చేసేయచ్చు, ఆ కంపెనీయే క్లోజ్ చేసేయచ్చు, ఆ కంపెనీ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్లో రావచ్చు. దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అది ముందే మన వాళ్ళు అదే చెప్తున్నారు. తెలుగు వాళ్ళు ఏంటంటే మెయిన్ సౌత్ ఇండియన్స్, అయితే ఇండియన్స్ అని చెప్పచ్చు, నా ఉద్యోగం ఉంది కదా వచ్చేస్తారు. కానీ బట్ అతనికి ఇండికేషన్స్ వస్తున్నాయి, ఏదో ప్రాజెక్ట్ అయిపోతుంది, ఈ టీంని ఏదో క్లోజ్ చేస్తున్నారు. ఆ టీం క్లోజ్ చేసేటప్పుడు నువ్వు పొరపాటు కూడా ఇండియాకి రాకు, నీకు ఎంత అత్యవసర పరిస్థితి ఉన్నా ఇండియాకి రాకు. ఇక్కడ నాకు కేసెస్ ఎక్కువ కనపడతా ఉంటాయి విరాట్. ఇండియాకి వచ్చేస్తాడు, ఈ లోపల అక్కడ టీం క్లోజ్ అయిపోతుంది, వాడి జాబ్ లేదు. ప్రీవియస్ అది పట్టించుకోలేని పరిస్థితి. ఇప్పుడు సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, విరాట్ అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియా వచ్చిన తర్వాత
విరాట్ యొక్క ఇండస్ట్రీ అక్కడ ఏవి ఇతర స్టేటస్లో మెయింటైన్ చేస్తుందని చూస్తుంది. వాడి దగ్గరికి ఆన్లైన్ వచ్చేస్తున్నాయి. ఇండియాకి వచ్చిన వాడు ప్రతివాడు ఆన్లైన్ వాడు పట్టుకుని కూర్చుంటున్నాడు. అతనికి లేదు, జాబ్ లేదు, వెంటనే వాడికి రికార్డ్ వస్తుంది. మళ్ళీ వీడు వెళ్ళి ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసరికి నువ్వు ఏ కంపెనీలో చేస్తున్నావు అంటే పలానా టెక్ మహేంద్ర ఏదో చెప్తాడు. నీకు జాబ్ లేదు, ఆ విషయం తెలుసు కదా అంటాడు. అయ్యో నాకు తెలియదు అంటే అదేం పట్టించుకోవాడు. అందుకని ఆ పీరియడ్, ట్రాన్సిట్ పీరియడ్ ఏదైతే ఉందో కంప్లీట్ అయ్యాక నువ్వు ఇండియాకి రా. కొత్త దాంట్లోకి నువ్వు ప్రాజెక్ట్లో తీసుకున్న తర్వాతే నువ్వు రా. జాబ్ అనేది మ్యాండేటరీగా నీకు అక్కడ ఉండాలా, ఇదివరకు అట్లా కాదు. లేని జాబ్, ఒకవేళ ఇమిగ్రేషన్ వీసాకు వాడు ఏమనుకుంటాడంటే వీసా నాకు 2027 వరకు ఉంది కదా, నేను ఈ లోపల మళ్ళీ వెళ్ళొచ్చు కదా అంటాడు. ఇదే ఇక్కడ పాయింట్ నేను చాలా పర్టికులర్గా చెప్తున్నా మన ఐడ్రీమ్ ద్వారా మన పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ. నీ యొక్క డాక్యుమెంటు జాబ్ షిఫ్టింగ్లో 68 days పీరియడ్ వచ్చింది అమెరికాలో ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు కాదు. ఇండియా వచ్చేసేసాడు నాకు ఇంకా 68 days టైం ఉంది కదా, వీసా నాకు ఇంకా ఉంది కదా అంటే పనికిరాదు. అక్కడ నుండి నువ్వు ఇంకో జాబ్ చేసుకుంటానికి ఎత్తుక్కుంటావు. ఇక్కడికి వచ్చి నువ్వు జాబ్ ఎత్తుక్కుందావు, ఆన్లైన్ చేసుకుందాం అన్నది కాదు. సీనియర్ అయితే ఓకే, అది వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఎడిషనల్గా వాడు ఏదైనా సరే కొత్త విషయాన్ని ఏదైనా అడిగితే తెలియని విషయం ఏదైనా తెలియదు అని చెప్పు, తప్పేమీ లేదు. అంతేగాని దానికి వచ్చి ఒక కొత్త స్టోరీ నువ్వు వాళ్ళకు. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుని ఇమిగ్రేషన్ అథారిటీస్ దగ్గర నువ్వు వీసా టైంలో వెళ్ళగలిగితే, డ్రాప్ అవుట్ అక్కడ దిగినప్పుడు నువ్వు చెప్పగలిగితే చాలా హ్యాపీగా నీ జర్నీ ఇండియాకి వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. మెయిన్లీ చేంజ్ అవర్ పీరియడ్. చేంజ్ అవర్ పీరియడ్లో ఉండేటువంటి ఎంప్లాయీ దయచేసి ఇండియాకి రాకండి. మీరు ఏదైనా సాకు ఉండొచ్చు, బట్ మీకు అక్కడ మళ్ళీ 68 daysలో మీరు మళ్ళీ ఇంకో కొత్త జాబ్లోకి వెళ్ళాలి. H1B వీసా ఉండొచ్చు, కొత్త జాబ్లోకి వెళ్ళాలి. వచ్చేసిన వెంటనే కూడా రాకండి, జనరేట్ అవనివ్వండి. ఫస్ట్ డాక్యుమెంట్ జనరేట్ అవనివ్వండి. అదేమవుద్దంటే నాకు జాబ్ వచ్చేసింది కదా, నాకు కాల్ లెటర్ ఉంది, నేను జాయిన్ అవ్వాలి, ఇండియాకి వచ్చి తర్వాత వెళ్ళి జాయిన్ అవుతా అంటే కూడా కాదు. ఆ డాక్యుమెంటేషన్ కూడా పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఉండాలి మీ దగ్గర. కొత్త జాబ్ ఎవడైతే ఇస్తున్నాడో లేకపోతే కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ లెటర్స్ కూడా మీరు పట్టుకురండి, అన్ని ఫిజికల్ కాపీస్ పట్టుకురండి. పట్టుకు వచ్చి మీరు చూపించగలిగితేనే మళ్ళీ రీఎంట్రీ టు అమెరికా అనేది పాసిబుల్. అదర్వైజ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు విరాట్. సో అంటే వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా, ఏ ప్రూఫ్ అడిగినా మన దగ్గర లేదు అనకుండా ప్రతిదీ సబ్మిట్ చేస్తే తిరిగి మళ్ళీ డోర్స్ ఓపెన్ చేసి మనం ప్రశాంతంగా వెళ్ళచ్చు. ఇష్యూస్ వద్దు అనుకుంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రాసెస్. అంతేగాని నాకు ఏదో అక్కడ జాబ్ ఇచ్చారు, అక్కడ H1B వీసా ఇచ్చారంటే ఇదివరకు ఏంటంటే జాబ్ ఉంటే సరిపోయేది కాదు. ఇప్పుడు కంపెనీస్ని వెరిఫై చేస్తుంది. అక్కడ ఈ బ్రోకర్స్ని కానీ ఈ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ ఏదో ఫేక్ కంపెనీకి పేరు చెప్పేసి ఇచ్చేసి ఎంట్రీస్ అనేది దొరికేస్తున్నాయి అక్కడ. అందుకని కొత్త జాబ్ వచ్చేసిందంటే ఆ కంపెనీ కూడా రెప్యుటేటెడ్ కంపెనీ ఉండాలి. నువ్వు ఇంతకుముందు చేసిన రెప్యుటేటెడ్ కంపెనీ మళ్ళీ ఇప్పుడు చిన్న కంపెనీకి వెళ్తానండి, జాబ్ లేదు అక్కడ. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే హీ కెన్ గో వెరీ సాఫ్ట్లీ అండ్ హ్యాపీలీ టు అమెరికా. వండర్ఫుల్ సార్. సో అంటే నిజంగానే ఇక్కడ ప్రతి చోట కూడా డాక్యుమెంట్ సబ్మిటింగ్ యూఎస్ స్టిల్ ఇంకా ఫాలో అవడం అనేది వాళ్ళు ఎంత చివరి వరకు అబ్జర్వ్ చేస్తున్న ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది మీరు చెప్పినట్లు. మెయిన్గా ఇక్కడ నిజంగా ఒక పర్సన్ యూజువల్ డాక్యుమెంట్ క్యారింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనడానికి అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది, సెన్సిటివ్ సిచ్యువేషన్ ఇది. రెండోది ఏంటి అంటే మన దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు మనకు ఉండే కాన్ఫిడెన్స్ వేరు. ఆ అవతల క్వశ్చన్ అడగకుండా ఐఎమ్ వ్యాలిడ్ సిటిజన్ అని చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉంటుంది. అండ్ ఇంకొక నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే మీరు పెట్టిన కండిషన్స్ అన్నిటిని కూడా నేను ఫాలో అవుతున్నాను తప్ప ఎక్కడ ఏది బ్రేక్ అవ్వలేదు అనేది నిజంగా ప్రూవ్ చేస్తున్నట్టు క్లియర్ గా ప్రాసెస్ అయితే కనిపిస్తా ఉంది. సో ఓన్లీ వన్ ప్రాసెస్ ఇక్కడ, వేరే ఆప్షన్ ఇంకా దారి లేదు, వేరే ఆప్షన్ లేదు. సో డెఫినెట్లీ నిజంగా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే అవసరమైన పరిస్థితుల్లో ఇండియా రావాలనుకున్న వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్ అనేది మేజర్ రీజన్. సెకండ్ ప్రాపర్ వ్యాలిడ్ రీజన్స్ ఉండొచ్చు. ఆర్డినరీ డేస్లో రండి, ఇండియా ఖచ్చితంగా రండి. కాకపోతే మీ జాబ్ డాక్యుమెంటేషన్ అనేది క్యారీ చేసుకుంటేనే మీరు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తారు. లేదా నన్ను అమెరికా చాలా మంది ఏమంటారంటే సార్ నన్ను రానివ్వలేదు సార్ అంటారు. రానివ్వకపోవటం కాదు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ నువ్వు పట్టుకోలేదు అన్నది క్లియర్ కట్గా చెప్పచ్చు. ఇదన్నీ కాదా, అటర్నీ అక్కడ ఉంటాడు, అటర్నీ అప్లై మీరు ఇమిగ్రేషన్ అడ్వకేట్స్ మేము ఉన్నాము, మాకు అంటే ఇవన్నీ చూపించాక కూడా నో అంటే యూ కెన్ సపోర్ట్ అనేది వెళ్ళొచ్చు. మళ్ళీ కొత్త దాంట్లోనే కంటిన్యూ అవ్వాలా, కొత్త అప్లికేషన్ పెట్టాలా అనేది వీ విల్ సపోర్ట్ దెమ్ అండ్ వీ విల్ రిజాల్వ్ దట్ ఇష్యూ. వండర్ఫుల్ సార్.
సో నిజంగా మీరు ఎవరైతే ఇప్పుడు సార్ ఇనిషియల్గా డిస్కస్ చేసినట్టు పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, దానికోసం వస్తున్నట్లయితే డెఫినెట్లీ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ముఖ్యంగా డాక్యుమెంట్స్ క్యారింగ్ అనేది అవి ఫాలో అవుతూ వాటిని తీసుకుని ఫిజికల్ కాపీస్తో పాటు మీరు వెనక్కి వెళ్ళినప్పుడు అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. అప్పుడు కూడా నో అని చెప్పినట్లయితే డెఫినెట్లీ అక్కడ మీకు ఎంబసీ హెల్ప్ అయి ఉండొచ్చు, లేదంటే ఇమిగ్రేషన్ లాయర్ అని సార్ హెల్ప్ అయి ఉండొచ్చు, మీరు డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, ఎంత వర్త్ అనిపించింది, తప్పకుండా మీ కామెంట్స్ చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, దీని ద్వారా మేము ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనే దానికి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.